ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యము నుండి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. దైవ వాక్యముల నుండి ఈనాటి ధ్యానము నిమిత్తమై పరమగీత పుస్తకం పేజీ నంబర్ 563. ప్రియులారా, మొదటి అధ్యాయం 8వ వచన భాగమును మనం చదువుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మందకాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్ బిగ్గరగా. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఒక ప్రశస్తమైనటువంటి మాట, ఒక ప్రాముఖ్యమైన మాట. ప్రియులారా, ఈ పరమగీత పుస్తకములో ఏమండి వ్రాయబడినటువంటి సంగతులన్నిటినీ కూడా షూలమ్మితిని ప్రియులారా వధువుగాను, ఏమండి ఆ సొలొమోను భక్తుడిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుగాను పోల్చి ప్రతి మాటను కూడా ఆ విధమైనటువంటి పోలికతో మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ సొలొమోను గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నారీమణి సుందరి, ఇదిగో అది నీకు తెలియకపోయినప్పటికీ నీవేం చేయాలి అంటే, మందల అడుగు జాడలను బట్టి నీవు నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను నీవు లేపు అని చెప్పి ప్రభువారు ఎవరికి చెప్తున్నాడు చెప్పాలి? చెప్పండి. షూలమ్మితి అనబడినటువంటి సంఘముతో, ఇదిగో ప్రియులారా, సంఘముగా ఎంచబడినటువంటి షూలమ్మితితో ప్రభువారు చెబుతూ, ఇదిగో నీకు అది తెలియదు గనుక, ఆ పరిస్థితిని నీవు ఎరుగవు గనుక, ఆ క్రమాలు పద్ధతులు నీకు ఎరుక లేదు గనుక నీవేం చేయాలి అంటే, మందల అడుగు జాడలను బట్టి నీవు ఇదిగో పొమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు షూలమ్మితికి ఏమి తెలియదు అంటే, ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి.
ఏమండి గమనించండి ప్రియులారా, షూలమ్మితి సంఘముగా మనము చూడగలిగితే ఒక సార్వత్రిక సంఘముగా మనము ఎన్నిక చేసుకుంటే సంఘముతో ప్రభు చెప్తున్నాడు, షూలమ్మితి నీకు ఇదిగో పరిచర్యలో ఉన్న క్రమాలలో కొన్ని విషయాలు నీకు తెలియదు గనుక నీకు తెలియనటువంటి విషయాలను గురించి నీవు ఆలోచింపవద్దు, కానీ నీవేం చేయాలంటే మండల అడుగు జాడలలో నీవు నడవాలి. ఒక విధంగా నేను చెప్తాను మీకు అర్థం కావడానికి. పుట్టిన పిల్లవానికి నడక తెలుస్తుందా? రే గమనించండి, పుట్టిన పిల్లవానికి నడక తెలుస్తుందా? ఏమండి, పాలు తాగటం తెలుస్తుందంటే తల్లి తన రొమ్ము దగ్గరకు పిల్లవానిని ఇదిగో చేర్చేంత వరకు వానికి పాలు తాగటం తెలీదు, నేర్పుతాది తల్లి. ఒక పక్షి తన పిల్లను ఏం చేస్తుందంటే మేత ఇదిగో ఎలాగూ సంపాదించుకోవాలో తన వెంట తీసుకొని వెళ్ళి ఆ పక్షి ఏం చేస్తుందంటే తన పిల్లకు సమస్తము నేర్పుతుంది. ఏమండి, ఒక పిల్లైన క్రూర మృగములైన వేటాడటం తమ పిల్లలకి ఏం చేస్తాయంటే నేర్పుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఘము ఇదిగో ఒక సార్వత్రిక సంఘము, నూతనముగా ఎంచబడినటువంటి ఒక సంఘము యొక్క కట్టుబాటులు, నడవడికలు, పద్ధతులు ఇవేమీ కూడా తెలియకుండా ఉంటుంది కనుక ఇప్పుడు షూలమ్మితితో ప్రభువారు అదే చెప్తున్నాడు. ఏమండి, ఇదిగో సంఘమా, అది నీకు తెలియదు కనుక, అది నీవు ఎరుగవు కనుక, ఆ క్రమాలు పద్ధతులు నీకు ఎరుకలో లేవు కనుక నువ్వేం చేయాలి? తెలుసుకొనుటకు మండల అడుగు జాడలలో నీవు నడవాలి. మందలు అనగా అర్థం ఏమిటి అంటే ఇదిగో సంఘములకు సాదృశ్యం. మందలు అనగా అర్థం ఏంటండి? సంఘము. మరి కాపరులు ఎవరు అనగా ప్రియులారా, ప్రధాన కాపరి మనకు ప్రభువై ఉంటే ఆ ప్రధాన కాపరి అయిన ప్రభువును అనుసరించి వెంబడించి ఆయన మాట పరముగా ఆయన నడిపింపులో నడిచేటువంటి వారే కాపరులు. ఆ కాపరులు ఎవరు అంటే సంఘమును నడిపించేటువంటి సేవకు. ఇప్పుడు ఒక సేవకునికి క్రమం తెలియదు అనుకోండి, ఆ క్రమం ఎవరి దగ్గర నేర్చుకోవాలా చెప్పండి? తెలిసినటువంటి ఒక కాపరి దగ్గర నేర్చుకోవాలి. సంఘమునకు క్రమములు పద్ధతులు తెలియనప్పుడు ఈ సంఘము ఏం చేయాలంటే మనకు పూర్వము మనకు ముందుగా నడిపించబడినటువంటి మందలు ఉన్నాయి కనుక ఆ మందల అడుగు జాడలలో చెప్పాలి. ఆ మందల ఇప్పుడు మనకు తెలియకుండా మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందంటే చెల్లుబాటు కాదు. చెల్లుబాటు అవుతుందా? నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే క్రమం అంటే అది కరెక్ట్ కానే కాదు. చాలా మంది అనుకుంటారు నేను చేసేది నిలకడైనటువంటి భక్తి, నేను నడిచేటువంటిది క్రమమైన నడిపింపు, నేను మాట్లాడేటువంటిది ఉపదేశము, నేను చేసేది సేవ అని చెప్పి అనుకుంటూ నడుస్తూ భ్రమలో బ్రతికేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ప్రభు అంటున్నాడు
షూలమితి సంగమ, నీకు అది తెలియకపోయినప్పుడు నీవేం చేయాలి? నేర్చుకో. ఏం నేర్చుకోవాలా? ఏమండి? ఏమి నేర్చుకోవాలా? అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నీకు అది తెలియదు గనుక నువ్వేం చేయాలా? మందల అడుగు జాడలలో చెప్పాలి. మందల అడుగు జాడలలో, అడుగు జాడలను బట్టి నీవు పోవాలి. మందలు ఎటు నడిపించబడుతున్నాయో, ఎక్కడ ఇదిగో ప్రియులారా శాప తీర్చబడుతున్నాయో, ఏ యొక్క జలములను త్రాగుతున్నాయో, ఏ నడిపింపులో, ఏ కాపరిని బట్టి అవి నడిపించబడుతున్నాయో, ఆ కాపరి నడిపింపును, క్రమమును నీవు నేర్చుకొని ఆ ప్రకారమే చెప్పాలి. ఇప్పుడు మేక పిల్లల్ని ఎక్కడ మేపాలా? కాపరుల గుడారముల యొద్ద. కాపరులు గుడారములు వేసి వారు ఆ చోట నివాసము చేస్తున్నారు, అక్కడ సాధ తీర్చబడుతున్నారు. కాబట్టి ఆ గుడారముల యొద్దనే నీవు నీ మేక పిల్లలకు మేత పెట్టు. ఎక్కడ పడితే అక్కడ చెప్పరే, ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టం వచ్చిన చోట పెట్టమన్నాడా? ఏమండి? యేసు ప్రభు వారిని గురించి దావీదు భక్తుడు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దనే ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి కీర్తనకారుడు మాట్లాడుతాడు. ఇప్పుడు మనకు ప్రియులారా సంఘమునకు ఒక క్రమం ఉంది, ఒక నడిపింపు ఉంది. ఇదిగో ప్రియులారా ఒక పద్ధతి, క్రమాలు దేవుడు ముందుగానే ఇదిగో బయలుపరచి మనకు ముందుగా కొంతమంది పెద్దలను నడిపించాడు. ఆ పెద్దల అడుగు జాడలలో చెప్పండి మనం నడవాలి కదా, మనం నడవాలి. ఏమండి? అట్లా కాకుండా, అలాగు కాకుండా మనకు తెలిసినట్లుగా, మనం ఎరిగినట్లుగా. అందుకనే బైబిలు మనకేమి నేర్పుతుందంటే సత్యమును నేర్పుతుంది. మనము ఎలా నడవాలో అది మనకు బోధిస్తూ ఉంది. మనకు నేర్పేదేమిటి? బైబిల్ నేర్పేదేమిటంటే మనము ఎలా నడుచుకోవాలో ఆ క్రమాలు నేర్పి పరలోకమునకు మనలను నడిపించడానికి బైబిల్ ముందుగా మనకు నేర్పవలసిన బోధంతా కూడా నేర్పివేస్తుంది. ఏమండి? అందుకనే ఇదిగో ప్రియులారా అసలు మనం గమనిస్తే ఈ మందల అడుగు జాడలను బట్టి మనము ఎందుకు నడవాలి అంటే, ప్రభువారు చెప్పుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మందల అడుగు జాడలను బట్టి నువ్వెందుకు నడవాలి అంటే, మందలకు ముందుగా నేను నేర్పినటువంటి మాదిరి ఒకటి ఉన్నది కనుక ఆ మాదిరిని బట్టి ఆ మందలు నడుస్తున్నాయి. అందుకనే మనం చూడగలిగితే చూడండి, దేవుని యొక్క వాక్యములో పేతురు మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనికి మనం వస్తే ప్రభువారు మాట్లాడుతూ అంటాడు. అక్కడ ప్రభువారిని గురించి ఒక మంచి మాట. అక్కడ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి మీరు తన అడుగు జాడల యందు మాదిరి, ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మందలు నడిచే అడుగు జాడలు ఎవరే?
మందలు నడిచే అడుగు జాడలు ఎవరయ్యండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు బాధపడి శ్రమపడి ఆయన అడుగు జాడలయందు మనం నడుచుకోవాలని మనకు ముందుగానే ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి చొప్పున ఆ అడుగు జాడల చొప్పున సంఘములు అనగా మందలు నడిపించబడతా ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆ మాదిరి చొప్పుననే, ఆ అడుగు జాడల చొప్పుననే, ఏమండి, ఆ నడిపింపు చొప్పుననే మనం ఏం చేయాలండి? నడుచుకొనగలగాలి. మనం ఏం చేయాలా? ఏమండి, బైబిల్ చెప్పిందే. మొన్న ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ప్రియులారా, ఈ చెరుకుపల్లి దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ప్రియులారా, మా బాబాయ్ గారి కుమార్తెకు వివాహం నిశ్చయం జరిగింది. పెద్దల భోజనాలకి వెళ్ళాం. జాగ్రత్తగా వినండి. పెద్దల భోజనాలకి వెళ్ళక ముందే, అసలు ముందు మాట్లాడుకునే ముందే మేము చెప్పినటువంటి విషయం ఏంటంటే, మేము సేవకులు, మా పిల్లల్ని ఎలా పెంచుకున్నాం, పోగులు, పట్టాలు, పువ్వులు, బొట్టు బిళ్ళలు, కాటికలు ఇవన్నీ వేయటానికి వీల్లేదు. అంతకిష్టమైతే మీరు మా దగ్గరకు రావచ్చు, లేకపోతే మీ ఇష్టం, మాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పాం. చెప్తే సరేనని చెప్పి అనుకున్నారు, వచ్చారు, అంత అయిపోయింది. పెద్దల భోజనాలకు వెళ్తే అక్కడ ఒక పాదిరమ్మ ఉంది, పాస్టరమ్మ గారు ఉంది. పాస్టరమ్మ గారు చక్కగా ఆమె వయసు దరిదాపుగా 60 దాకా ఉండొచ్చు. మంచిగా తాలిబొట్టేసింది, మెళ్ళలో 2 నగలేసింది, ప్రియులార చేతులకు గాజులు వేసింది, 2 చెవులకి ఏమండి 2 బొట్లు పెట్టింది. దేవునికి స్తోత్రం. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు ఏం చేశారంటే ఎక్కేసారు కొద్దిగా. మన ఆనవాయితీ ఏంటి, మన పద్ధతులు ఏంటి, నువ్వు పెళ్లి రోజు వరకన్నా ఏదో ఒక విధంగా పెట్టు, నువ్వు డిమాండ్ చేయి, అది ఇదేనని చెప్పి మొత్తం కట్న కానుకలు కూడా అన్నీ కట్నం కూడా ఇచ్చేసేసాం. అంత అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు ముందుగా ఏమంటది? మేము చేయట్లేదా శావా, మేము పాస్టర్లం కాదా? నువ్వు పాస్టర్ వేలమ్మ, పాస్టర్మో కాదని నేను అంటలేదు, నేనే మాట్లాడా. నీ క్రమం వేరు, మా క్రమం వేరు, నీ పద్ధతి వేరు, మా పద్ధతి వేరు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళు, నీ ఇష్టానుసారంగా నేను రావడానికి అంత అర్హత నాకు లేదమ్మా, మాకు లేదు అని చెప్పి అక్కడ మా దగ్గర నుండి వెళ్ళినటువంటి ప్రతి స్త్రీని చూపించాను. వాళ్ళల్లో ఎవరికన్నా ఏదైనా వస్తువు, ఆభరణం ఉంటే నువ్వు వేసుకో. మా ఇంటిలో నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఒక ఆభరణం అన్నా నువ్వు వేసుకో. ఏంటి బైబిల్ చెప్తుందేంటి? బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రియులారా, బైబిలును ప్రక్కన పెట్టి వేసి ఎవరు ఉద్దేశానుసారముగా వారు నడిపించబడితే అది సంఘ క్రమము ఎలాగూ అవుతుంది అని చెప్పి మనం ఆలోచన చేస్తే, నేను పెట్టుకున్నదల్లా ఒక క్రమం అనుకుంటే అది గుడ్డితనం. అర్థం కాలా? నేను పెట్టుకున్నదల్లా, నేను నడిచేదల్లా, నేను పాటిస్తున్నదల్లా, నేను ఇదిగో ప్రియులారా బోధిస్తున్నదల్లా ఒక క్రమము అనుకోవడం, అదేమవుతుందంటే వెర్రితనం, గుడ్డితనం. బైబిలు మనకు మాదిరి గనుక యేసు ప్రభు ఒక మాదిరి ఉంచాడు. ఆయన ఒక బాట వేశాడు. ఇదిగో మీరు నా అడుగు జాడలలో మీరు నడవండి, మీరు నడిపించబడండి అని చెప్పి దేవుడు చెబితే, దేవుని పద్ధతిలో ఎవరు నడిపించబడడానికి పడడం లేదు. ఒక మాట చెప్తాను, అపోస్తలుల కార్యగ్రంథంలోనికి రండి. నేను ముందుగా కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. 3వ అధ్యాయంలో
3వ అధ్యాయము దయచేసి అక్కడ మనం చూడగలిగితే, ప్రియులారా 4వ వచనము నుండి చదవండి. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనగా వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తామన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి లేవన్నాడు పేతురు? సరే, పేతురు దగ్గర ఎందుకు లేవు? అసలు లేనివాడా? ఏమండి, పేతురు దగ్గర ఏమి లేవా? అక్కడ మనం చూడగలిగితే చూడండి, 4వ అధ్యాయం 33 చదవండి ఒకసారి. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వీరికి ఏం చేశారు? అపోస్తలుల దగ్గరికి అనేక మంది భక్తులు ఇండ్లన్నారు, భూములన్నారు. ఇదిగో ప్రియులారా, వారికి కలిగినదంతా అన్ని తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర, అయ్యా ఇదిగో దేవుని పరిచర్యకు వాడండి అని చెప్పించారు. ఇప్పుడు ఈ ధనమంతా ఎవరి దగ్గర ఉంది? చెప్పండి, ఎవరి దగ్గర ఉందండి? అపోస్తలుల దగ్గర ఉంది. మరి ఒక కొంగరం అన్న కొనుక్కోవటానికి వారికి అధికారం లేదా? చిన్నదేగా, చిన్న ఉంగరమే కదండి. లేకపోతే ప్రియులారా, వారికి భార్యలు పిల్లలు లేరా అంటే ఉన్నారు ప్రియులారా. మరి వారికైనా ఒక నగా నట్రను చేపించవచ్చు కదా. కానీ పేతురు అంటున్నాడు ఆ కుంటి భిక్షకునితో, ఇదిగో మా యొద్ద వెండి బంగారములు లేవు. అదేంటయ్యా, పొలాలమ్మి నీ దగ్గర పెట్టారే, స్థలాలమ్మి నీకు డబ్బులు ఇచ్చారే, వెండి బంగారములు నిలువు దోపిడీ చేసి నీ పాదముల వద్ద పెట్టుచూ వచ్చారు కదా, అదంతా ఏం చేసావంటే బ్యాంకులో వేసుకున్నాను అన్నాడా? ఏం చేశారు అంటే, సంఘమునకు ఒక క్రమము నువ్వెట్టబడి తట్ట నడతానికి బైబుల్ ఒప్పుకుండేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, కొంచెం ధనం వచ్చిందిలే, కొంచెం ఆస్తి వచ్చిందిలే, దేవునికి స్తోత్రం. అర్థం కాల? డెకరేషన్ చేసుకోను, రకరకాలైన విధానాలు చేసుకోను. ఏమండి, డబ్బు పెరిగితే ప్రెస్టేజీ పెరుగుతుంది, పరిస్థితులు కూడా మారిపోతాయి. కానీ వాక్యం అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటిది దైవక్రమం. నీ పరిస్థితులు మారన్నాలే, నువ్వు కూడా ఓసర వెళ్ళి వలె మారటం కాదు దేవుని వాక్యం నేర్పేది. నువ్వు ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఒక్కటిగా ఉండేటువంటిది దేవుని యొక్క క్రమం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అందరూ హుషారుగా. ఇప్పుడేమో అమ్మాయి అని తర్వాత ఒరే అనే స్థితికి రేంజ్కి పెరిగారు అంటే కారణం ఏంటో తెలుసా? వానిలో కొవ్వన్న పెరగాలి, డబ్బన్నా పెరగాలి. యామ్మ ఎలా ఉన్నారమ్మ అంటే అప్పుడు ఏందంట అన్న స్థితికి వచ్చారంటే పరిస్థితులు మారినట్లు. అర్థం కాల? దైవజనులైనా దైవ సేవకులైనా విశ్వాసులైనా సంఘ క్రమమునకు కట్టుబడి లోబడి నడవగలిగినదే దేవుని యొక్క క్రమం. అందుకని దేవుడు అంటున్నాడు, నా అడుగు జాడలలో నడచినట్లుగా నేను మాదిరి నుంచి వెళ్ళిపోయాను. ఆయన మనకేం చేశాడు? ఒక నడిపింపు, ఒక కట్టడి, ఒక పద్ధతి. ఇదిగో ప్రియులారా, దేవుడు ఉంచిపోయాడు గనుక ఆ పద్ధతి ప్రకారమే చెప్పరే
ఆ పద్ధతి ఎప్పుడు? ఏమండి, నేను అంటాను, ఒక మాట చెప్తున్నాను. ఒకప్పుడు ఏమీ లేదనుకోండి, ఏమీ లేనప్పుడు దేవునికి స్తోత్రం, ఏమండి, దీనస్థితిలో ఉన్నాం. ఏమండి, కొద్దిగా ఏదన్నా కొంచెం పెరిగిందనుకోండి, ఏంటది? ఆస్తి కొంచెం పెరిగింది. ఇప్పుడు నన్ను ఫస్ట్ నుండి మీరు చూసుకుంటూ వస్తున్నారు కదా, ఫస్ట్ నుండి దరిదాపు 17-18 సంవత్సరాల మట్టి చూస్తున్నారు. ఎప్పుడైనా ఉంగరం, వాచి, లేకపోతే 300 పెడితే వాచి వస్తుంది, 300, అవునా కాదా? అంటే నేను చెప్తున్నా, బాగా వినండి. 300 పెడితే బోడి వాచి ఎంత? 300, అవునా కాదా? 300 పెడితే వస్తుంది. అంటే నేను సేవకునిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కొద్దిగా దేవుడు ఏదో అభివృద్ధి పరిచి ఆస్తి పరునిగా, కొంచెం సంపాదకునిగా నన్ను చేసాడు అనుకుందాం. చేసినప్పుడు 4 ఏళ్లకు 3 ఏళ్లకు 3 ఉంగరాలు పెట్టాను అనుకోండి. ఓష్ అరే పాస్టర్ గారికి కొంచెం ఓహో, దేవునికి స్తోత్రం. అర్థం కాల? అంటే నా పరిస్థితిలో, నా భక్తి విధానములో, నా నడిపింపులో ఏవో కొన్ని మార్పులు వచ్చినట్లే కదా, వచ్చినట్లే కాదా? అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఒక మాట, యేసుప్రభు వారికి ఒక మాట చెప్తున్నాను. ఆయన అంటాడు, 1000 కొండల పశువులు నావే, వెండి నాదే, బంగారము నాదే, సమస్తము నాదే కదా. మరి ఆయన పెట్టుకోవటానికి ఏమి లేదా? ఉందా లేదా? యేసుప్రభు వారు పెట్టుకోవటానికి లేదా? ఉందా? చెప్పరే. మొత్తం అయిందే కదా, ఆయన పెట్టుకోలేడా? ఏమండి, ఆయన పెట్టుకోవచ్చు. మన ఈ మధ్య కాలంలో ఒక పాశ్రమ గారిని చూశాను, కాళ్ళకు పారాని గోరింటకు చక్కగా పెట్టింది. నిజంగా అండి, మీకు చూపిస్తా కావాలంటే. ఏమండి, గుంటూరు పట్టణంలో చేతులకు గోరింటాకు పెట్టిద్ది, మంచిగా అన్ని పెదాలకు లిప్స్టిక్ వేసిద్ది, ముఖానికి చెంకీలు వేస్తుంది, పులిపీటెక్కి వాక్యం చెప్తుంది. నిజమండి. ఎంత దారుణం అయిపోయిందంటే ప్యాషన్ భక్తి అయిపోయింది. ఈరోజు ప్యాషన్గా మారిపోతుంది. పరిస్థితులన్నీ కూడా ప్యాషన్గా మారిపోతా ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను ఒక మాదిరి ఉంచిపోయాను, దానిలోనే మీరు నడవండి. అందుకని చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే ఒక్క మాట, కీర్తన పుస్తకం 93వ కీర్తన 5వ వచనం ఒకసారి చదవండి, ముందుకు వెళ్తాను. 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ మనం చూడండి, దేవుని శాసనములు, కట్టడలు, ఇదిగో ప్రియారా, ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా తప్పిపోయేటువంటివి కావు. మనం మన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి ఇది రాజ్యాంగం కాదు. మనకు అనుకూలంగా ఉంచుకోవడానికి ఇది, ఇదిగో ప్రియులారా, ఏదో ఒకటి కాదు. ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలు ఎన్నటికీ తప్పిపోయేవి కావు, మారిపోయేవి కావు. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అది స్థిరముగానే. యెషయా-గ్రంథం 55వ అధ్యాయములో ఒక మాట, అక్కడ ఒక మంచి మాట అంటాడు. ఆ మాట చూడండి, 55. దయచేసి ఇదిగో ప్రియులారా 10వ వచనము నుండి చదవండి. రే బయటికి వెళ్ళి చూడండి, అలాగుననే
నా నోట నుండి వచ్చు వచనమును వినును, నిష్ఫలముగా అది నా యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఒక మాట చెబితే, ఒక ఆజ్ఞను పంపితే అది ఎప్పటికీ నిష్ప్రయోజనముగా ఆయన యొద్దకు వెళ్ళదంట. కారణం ఏంటి? ఆయన మాటలో ఉన్న శక్తి అంత గొప్పది. ఏమండి? ఆయన మాటలు ఎప్పటికీ కూడా మారిపోయేవి కావు. ఆయన శాసనములు, ఆయన పద్ధతులు ఇదిగో ప్రియులారా, సంవత్సరానికి ఒకసారో యుగానికి ఒకసారో మార్చుకునేటువంటివి కావు ప్రియులారా. ఏమండి? ఆయన మాట ఎప్పుడైనా ఒకే రీతిగా చెప్పండి. ఎప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టినట్టు కాదు అది. ఏ సమయానికి అలాగూ మారునట్లుగా ఉండేది కాదు అది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? మన ఇష్టం వచ్చినప్పుడు ఏమందలే ఏమండి? ఇప్పుడు ఒక రోజట ఒక పాస్టర్ గారు, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అంట. చిరంజీవి గారు అంటే ఎవరు? చిరంజీవి తెలుసుగా, సినిమా హీరో చిరంజీవి. చిరంజీవి అంటే భలే ఇష్టం అంట ఆయన. సినిమాలు అన్నీ సరే, ఎవరికి తెలియకుండా ప్రియులారా వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నాడు. ఆ ఊరోళ్ళు కూడా 4-5 వెళ్ళారు. ముఖానికి అన్ని పెట్టుకొని కనపడకుండా సినిమా చూసే పనిలో నన్ను మంచి ఫైటింగో ఏదో వచ్చిందంట. హల్లెలూయా అన్నాడంట ఒకసారి. అర్థం కాలే, ఉత్సాహం ఆపుకోలేక. ఏమండి? ఇష్టం వచ్చినప్పుడల్లా మనం మార్చుకోవడానికి ఇది నీ ఇంటిలో ఉన్న పద్ధతులు కాదు ప్రియులారా. దేవుని క్రమం, దేవుని ఉద్దేశం, దేవుని నడిపింపు కనుక ఆ నడిపింపు ప్రకారమే చెప్పాలి. ఆయన శాసనములు ఎలాంటివి? రాజ్యాంగం ఇప్పటికి ఎన్నోసార్లు మార్చారంట. మన భారతదేశానికి డిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగములో కొన్ని సవరణ చేశారు, కొన్ని కార్యాలు, కొన్ని విషయాలు. అంటే ఇంతకు ముందు ఏదన్నా మర్డర్ చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని నిజంగా ఉరి తీసేసేవాళ్ళు కదా, ఉరి. వాళ్ళని కూడా నిర్దాక్షిణంగా. ఇప్పుడు ఉరి తీయాలంటే లేదు, అది రద్దు చేశారు. అర్థం కావట్లా? ఉరిదేస్తున్నారు వాళ్ళ. అందుకనే వెచ్చలవిడిగా తప్పులు చేస్తున్నారు, వెచ్చలవిడిగా రోడ్ల మీదలే మటలు చేస్తున్నారు చూసేటట్టే. కారణం ఏంటి? రాజ్యాంగం మార్చారు. బైబిల్ ఎంతవరకు మార్చింది లేదు, చేసింది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? 2024 సంవత్సరాల్లో ఒక్కసారైన బైబిల్ మారిందా అంటే దానిలో మార్పు అనేది ఎంత చెప్పండి? ఎంత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఆయన శాసనములు ఎన్నడూను తప్పిపోయేటువంటివి కావు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుడు కోరుకునేదేంటి? పరిశుద్ధత. దేవుని శాసనములో ఏ మార్పు లేదు ప్రియులారా. ఆయన మాటలో ఏ తప్పిదము లేదు, ఉండదు కూడా. అందుకని ఆయన చెబుతున్నాడు, నా శాసనములు మారవు, నేను మారను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేని వానిగా ఉండేటువంటి దేవుడును నేను అన్నాడు. స్తోత్రం కలుగునుగా. అందుకని నువ్వేం చెయ్యాలా? మందల అడుగు జాడలను బట్టి నీవు నడవ. అసలు ఆయన మాదిరి ఏ మాదిరి ఉంచిపోయాడు? అసలు 2 మాటలు చెబుతాను. ఏంటి ఆయన చూపిన మాదిరి? అసలు మందల అడుగు జాడలలో ఉన్న క్రమము ఏమిటి అంటే,
ప్రియులారా, ఒక్క మాట చెప్తాను చూడండి. దేవుని యొక్క వాక్యములో ఆది కాండములో మనం చూడొచ్చు. ఆది కాండం 5వ అధ్యాయంలో ఏమండి, హనోకు అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. హనోకు ఏం చేశాడు? హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషాలను కనెను. హనోకు మెతూషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? 300 ఏండ్లు నడుస్తూ, దేవుని అడుగులో అడుగేస్తూ, దేవుని నడిపింపులో నడుస్తూ ఈయనేం చేశాడు? కుమారులను కుమార్తెలను గని అటు వదిలిపెట్టేశాడా? వారికి భోజనం కానీ ఇంకేమి వస్త్రాలు విధానాలు ఏం చూడలేదా? చెప్పరే అమ్మా. దేవునితో నడుస్తూనే ఎంత వ్యవధి, ఎన్ని కార్యక్రమాలు చేశాడంటే, బిడ్డలను కన్నాడు, కుటుంబ పోషణ చూసుకున్నాడు, భార్య పిల్లలను సమృద్ధిగా పోషించాడు. దేవునితో మాత్రము నడుస్తూనే ఉన్నాడు. ఈ మందల అడుగు జాడల్లో ఎంతమంది నడుస్తున్నాం? పాస్టర్ గారు పని అవ్వలేదండి, కొంచెం లేట్ అయిందండి. ఆయన దేవునితో నడుస్తూనే, దేవునితో నడిపింపబడుతూనే బిడ్డలను కన్నాడు, కుటుంబాన్ని చూసుకున్నాడు. ఇదిగో పరిస్థితులన్నిటిని చక్కబెట్టుకున్నాడు. ఈరోజు మన వరకు వచ్చేలేకే ఏమండి, పొలం వేస్తే పొలంలో నీళ్లు లేవని ఇంజిన్ పెట్టుకోవటానికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు. అర్థం కాల, ముందు కొట్టాలి, ఆదివారమే కుదిరిద్ది ముందు. దేవునితో నడుస్తూ చేసుకోకూడదు ఈ పనులు. ఏమండి, చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఎన్ని కార్యక్రమాలు ఆ రోజే కుదురుతుంది ప్రియులారా. మనల్ని చెరపటానికి, మనల్ని ఆత్మీయ దిగంబరులుగా చేయటానికి ప్రతి వాళ్ళు అదే రోజు పని చెబుతారు. అర్థం కాల, ఆదివారమే పెళ్ళి, ఆదివారమే పతానం, ఆదివారమే ఇతరితర కార్యక్రమాలు. అయ్యో పద్దాక వచ్చిద్దండి పాస్టర్ గారు, పద్దాక తినేదేగా తిండి, పద్దాక తింటలేదా? చెప్పరే. పాస్టర్ గారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. అమ్మా, పాస్టర్ గారికి నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మనం తినే తిండి, కట్టుకునే బట్ట, సరి అయిన ఆరోగ్యం, ఏమండి ఇటువంటి మంచి జీవితం ఎవరిస్తున్నాడంటే దేవుడే కదా మనకి ఇస్తుంది. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తానంటే, అయ్యో అప్పుడప్పుడు మానుకుంటున్నా కదండి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు నిజంగా భక్తి జీవితములు ఉంటే నేను అంటాను ఒకటే మాట, నీకు నిజంగా భక్తిలో ఉంటే, నిజంగా భక్తి చేస్తుంటే, కాపరి గుడారముల యొద్ద మేక పిల్లలను షోలమ్మితిని ఏ విధంగా మేపమన్నాడో కాపరి అడుగు జాడల్లో నీవు కూడా నడువంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాల, ఏమండి, కాపరి అడుగు జాడలో నడు అంతే. కాపరి మందిరంలో ఉన్నాడు, మందిరంలో ఉండు. కాపరి ప్రార్థన చేస్తున్నాడా, ప్రార్థన చేయి. ఏమండి, అర్థం కాల. ఓ బాబు నీకంటే పని లేదు బాబా, మాకేం లేదా? పాస్టర్ గారే పని లేడు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అర్థం కాల. గమనించండి ప్రియులారా. అందుకని దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కంటూనే దేవునితో నడిచిన అనుభవము హనోకుది. ఈరోజు మన అనుభవం ఏంటి? ఆయనకేం పని లేదులే పాస్టర్ గారు అనుకుంటాం మనం. సరే, హనోకుది అక్కడ ప్రక్కన పెడదాం. ఏమండి, భక్తుడైనటువంటి నోవాహు ఉన్నాడు.
నోవాహు కూడా దేవుని మాటను విని తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈరోజు ఎంతమంది కుటుంబాలను ఇవే మందల అడుగు చెప్పరే. మందల అడుగు జాడలంటే ఇవే మందల. మనకు ముందు వారు ఎలా బ్రతికారు, ఎలా నడిచారు, ఏ విధంగా జీవించారు, ఏ విధమైన పరిస్థితిలో నడిచారో అదే మనం నేర్చుకోవలసిన మందల అడుగు జాడ. ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు ఎంతమంది కుటుంబాన్ని రక్షించుకుంటున్నాం? ఏమండి? సరే, అది కూడా ప్రక్కన పెడదాం. అబ్రహామును చూస్తే అబ్రహాము విశ్వాసమందు దిట్ట. విశ్వాసంలో ఆయన కదిలించగలిగిన వాడు లేడు. విశ్వాసం మరణమైన, చావైన, ఉన్నది పోయిన ఏదైనా సరే దేవునిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదండి. ఉందా? అప్పుడప్పుడే వృద్ధాప్యంలో దేవుడు కుమారుని అతను కూడా తీసుకెళ్లి చంపేవయ్యా అంటే, సరే ప్రభు అని చెప్పి విశ్వాసమును కాపాడుకున్న జాబితాలో ఉన్నవాడు అబ్రహాం. ఈరోజు చిన్న దెబ్బ తగిలితే ప్రియులారా, ఇందాకడ ఒక పోస్ట్ పెట్టారు ఒక దైవజనులు. ఏమని? మన సంఘ విశ్వాసుల్లో చాలా మందిలో ఎండాకాలం అనేలేకి ఎండకు తడిసి చర్చికి రారు, వర్షాకాలం అనేలేకి వానకు తడిసి చర్చికి రారు, చలికాలమేమో చెప్పరే. ఇదండి మన పరిస్థితి. విశ్వాసులు, క్రైస్తవుల యొక్క జీవిత జాబితా ఇది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. చలైనా మంచైనా తిండి తినటం మానటల్లా. ఏమండి? మన దినచర్యలు ఏమన్నా మార్పు కలుగుతున్నాయంటే లేదే. ఉందా? లేదు. దానిలో వాటిలో ఏ మార్పు రాదు, కానీ వీటిలో మాత్రం అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించగలిగితే మందల అడుగు జాడలను బట్టి నడవటమే మన పూచి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య వారికి ఇష్టమైనట్టుగా మలుచుకుంటూ, వారికి ఇష్టమైనట్టుగా పద్ధతులు, పరిస్థితులు, మార్పు చేర్పులు చేసుకుంటూ, ఏమండి, సంఘ క్రమములో కొన్ని మార్పులు చేస్తూ నడిపించబడుతున్నారు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం 1 కొరింథీ రండి. ఒక మాట 1 కొరింథీలోనికి రండి. ఇంకో 2 విషయాలు చూపించి త్వరగా ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3:10 చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పకారుని అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుకొనవలెనో జాగ్రత్తగా చూచుకోవాలి. వేయబడినది తప్ప ఈ పునాది క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పునాది ఎవరంట? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఈ పునాది ఎవరంట? యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రతివాడు ఎక్కడ కట్టాలా చెప్పండి? ఎక్కడ కట్టాలి? ఆ పునాది మీదే కట్టాలి. అసలు మనకు పునాది ఏంటి? బైబిల్. ఈ బైబిల్ పరిధి దాటి బయటికి పోవచ్చా, పోకూడదా? ఏమండి? ఇప్పుడు పిల్లోళ్ళకి, చిన్నపిల్లలకు భోజనం వేసి ఇస్తే వాడు తింటున్నాడు అనుకుంటే వాడు చేత్తో కలుపుకొని తినే పరిస్థితి వచ్చిందంటే వాడికి ఒక చిన్న గిన్నెలో వేసిస్తాం అనుకో, వాడు ఏం చేస్తాడంటే గిన్నెలోది మొత్తం కింద పోతాడు. అది తినాల్సింది ఎక్కడ? పల్లెలో. వీడి కింద పోసి ఆ కింద ఉన్న ఇసుక, ఆ కింద ఉన్న మట్టి, అది కూడా మిక్సింగ్ చేసుకొని దేవునికి స్తోత్రం.
అర్థం కాల మొత్తం తింటాడు. అదే నా పద్ధతి. అంటే ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకో. అంటే మనకు ముందు ఒక పునాది వేయబడింది కదా, మనకు ముందు ఒక అపోస్తలుల యొక్క నడిపింపు ఉంది కదా, అపోస్తలులు మనకు వేసిన అడుగుజాడలు ఉన్నాయి కదా, అపోస్తలులు కట్టిన సంఘములు, ఇదిగో కాచిన మందలు ఉన్నాయి కదా, ఆ మందల అడుగుజాడలలోనే చెప్పండి, ఆ మందల అడుగుజాడలలోనే మనం నడవాలి. అది కాకుండా వేరొక అడుగు జాడ మనం నూతనంగా వేస్తే ఏమండి? ఒక మాట చెప్తాను. యేసుప్రభు వారు, దేవునికి స్తోత్రం, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన అప్పగింపబడక మునుపు యెరూషలేము వీధుల్లోనికి వెళ్ళాడు. యెరూషలేము వీధుల్లోనికి వెళితే యెరూషలేములో ఉన్నటువంటి జనులందరూ, యూదులందరూ కూడా ఇదిగో ఆ యూదుల రాజైన మెస్సయ్య వచ్చాడని చెప్పి ఆయన గాడిద మీద ఊరేగిస్తూ కింద బట్టలు పరిచి, ఏమండి ఖర్జూర మట్టలు తీసుకొని పువ్వులన్నీ పరిచి, ఖర్జూర మట్టలు పరిచి, ఇప్పుడు వాళ్ళు పాడుతున్న పాట దావీదు కుమారునికి జయము కలుగు, జయహో జయహో అని చెప్పి, హోసన్నా జయము అని చెప్పి దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. ఈరోజు స్తుతించటం, ఆరాధించటం ఉందా? ఉందా? చెప్పరే, ఉందా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి మరొకసారి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. చాలు, ఇప్పుడు చాలు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను మీకు ఏదైతే చేస్తున్నానో అది నేను ఎక్కడ నేర్చుకున్నాను? ప్రభు దగ్గర నేర్చుకున్నా. ప్రభు నాకు నేర్పినట్లుగా నేను చేస్తున్నా. ఇప్పుడు మీరు కూడా ఎలా చేయాలి? ప్రభు నాకేదైతే నేర్పాడో అది నేను నేర్చుకొని మీకు నేర్పుతున్నా. మీరేం చేయాలి? నేను నేర్పిన దానిని మీరు చెయ్యాలా? కాదు, కొంచెం థ్రిల్లింగ్ చేద్దామండి, కొంచెం మోటివేషన్ చేద్దామండి, అర్థం కాదు, కొంచెం మార్పులు చేర్పులు చేద్దామండి అంటే కుదిరేది కాదు. అక్కడ దేవుడు ఎంత కఠినాతి కఠినంగా మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రియులారా, ఇంకొక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం చదవండి. 19 మొదటి వచనం. అటు తరువాత బహు జనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందులాగు చెప్పగా వింటుని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లునుగాక. ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి అంటే అర్థమేమిటి చెప్పండి? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మారులు స్తుతించేవాడు. స్తుతి చేయుట మంచిది, స్తుతి చేయుట ఉప్పెదము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి యోధానగా దేవుని స్తుతించు ప్రజలని ఎన్నో విషయాలు మనం చూస్తాం. అంటే దేవుని స్తుతించటం అనగా అర్థమేమిటి అంటే, క్రింద అంటాడు పుట్టినోట్లో హల్లెలూయా అంటాడు. హల్లెలూయా అనగా దేవునిని స్తుతించడు. కింద ఫుట్నోట్లో 2 వేసాను, ఎంకుందో చూడండి. మూల భాషలో హల్లెలూయా అని అర్థం.
ఇప్పుడు బైబిల్లో ఉన్నదా కాదు ఇది? హల్లెలూయా చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చా చెప్పకూడదు? ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, వేయబడినది తప్ప వేరొక పునాది లేదు. ఎవడైనా వేయుటకు ప్రయత్నించకూడదు ప్రియులారా. కానీ ఇప్పుడు అనేక పునాదులు వచ్చేసాయి. దేశములో, ప్రపంచములో 1600 డినామినేషన్లు ఉన్నాయంట. ఎన్ని డినామినేషన్లు? 1600. అంటే 1600 రకాలైన తెగలు. అర్థం కాల? బాప్టిస్ట్ అని, పెంతుకొస్తు అని, లోదరిన్ అని, RCM అని, రక్షణ సైన్యమని, ఏమండి, క్రీస్తు సంఘమని, మెథడిస్ట్ సంఘమని, రకరకాలైన తెగలు వచ్చేసాయి. ఈ తెగలన్నీ ఇదిగో ప్రియులారా దేని మీద కట్టబడ్డాయి అంటే క్రీస్తు అనే పునాది మీదే కట్టబడ్డాయా, లేకపోతే ఆ పునాదికి వేరుగా కట్టబడ్డాయా? ఏమండి? కొన్ని ఆ పునాదికి వేరుగా కూడా కట్టబడిన సంఘాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏమంటున్నాడు? 22 ప్రకటన గ్రంథం 22లోనికి రండి, ఆఖరి అధ్యాయం. అక్కడ మీకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 18, 19 చదవండి. 22, 18, 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వాడికి కలుగ చేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ గ్రంథములో రే అదట్ట కాదు, ఎట్ట చెయ్యండి, ఎట్టా చెప్పరే. చూడండి అక్కడ ఏమన్నాడు? పర్టిక్యులర్గా మాట్లాడాడు దేవుడు. మరి ఏదైనాను కలిపితే ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళన్నీ వాడి మీదకి వస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి మీరు ఎట్టన్నా ఉండండి, ఏమన్నా చేయండి, ఏ విధంగా ఉండండి, ఇదిగో మీరు మాత్రం మందిరానికి రండి. కాదు కాదు కాదు, నువ్వు చేయాల్సినదేంటి? నిష్ఠగా ఉండు, భక్తిగా ఉండు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండు. అదే దేవుడు కోరుకునేదని చెప్పేది ఖండితమైనటువంటిది. కలిపి జరిపేది, అమ్మా నీ ఇష్టం వచ్చినప్పుడు రా అమ్మా, నీకు ఇష్టమైనట్టు రా అమ్మా అనేది ఇది నా సొంతం. అర్థం కావట్లా? భక్తి చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఏమైంది పాస్టర్ గారు, ఇంటికాడుండి వాక్యం వింటలేదా ఏంటి? ఇంటికాడుండి వాక్యం వినడానికా? ఇంటికాడుండి చెప్పరే. చాలా మందికి దేవుడు అంటే ఎంత మక్కువ. అందుకని కలపకూడదు. కలపటానికి ఏమండి, ఇదేం కలకూర వంటకం కాదు, నువ్వు ఏది పెడితే కలుపుకోవటానికి. రెండవదిగా అక్కడ అంటాడు 19వ వచనం, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోని వానికి పాలుండకుండా చేయును. ఏది కలపకూడదు? అదేముందిలే పాస్టర్ గారు, అదేముందిలేండి,
అర్థం కావట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని తెగుళ్ళు నీ మీదకు పంపిస్తాడో తెలియదు. అది నేనైనా ఇంకొకళ్ళైనా. ఒకవేళ తీసేసేవా, దేవునికి స్తోత్రం, ఏం చేస్తాడు? దేనిలో కూడా పరిశుద్ధ పట్టణములోనైనను జీవ గ్రంథములోనైనను నీకు పాలే లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకని చిందులు మానేసి కప్పగంతులు మానేసి మనం ఏం చేయాలంటే మందల అడుగు జాడలలో నడవగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందలు అడుగు జాడల్లో నడిస్తే ఓల్టేజ్ బాగా తక్కువైందని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ కదులుతుంది. హల్లెలూయా. గమనించండి, మందల అడుగుజాడలు మనకెందుకు ముందుగా దేవుడు ఏర్పాటు చేశాడంటే నువ్వు తప్పిపోకూడదని, నువ్వు తప్పుని మార్గములో నడవకూడదని, నీ ఇష్టానుసారముగా జీవించకూడదని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే నీకొక మాదిరి చూపటానికి ముందు ఒక మాదిరి చూశాడు. అంటే ఆ మాదిరి ప్రకారమే మనము నడవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, దాని మీద అనేకులు కట్టుచున్నారు. కట్టుచున్న ప్రతి వాడు ఎలాగూ కట్టుచున్నాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని ఆ తర్వాత ఏం చేయాలి? అక్కడ ఏమండి చక్కగా కట్టుకోవాలి. ఏమండి ఇదిగో చూడండి, అక్కడ మనం చూడగలిగితే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనపడును. ఆ దినము దాన్ని తేటపరచును, ఆ అగ్ని చేత పరీక్షించబడును. మరియు వాని పని గట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. అతడు తన మటుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించబడినట్లుగా రక్షించబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరిగిరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే వాడు నిష్ఫలముగా పాడైపోతాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సంఘమును పాడు చేయకూడదు, సంఘమును మన ఉద్దేశపూర్వకంగా నడపకూడదు, సంఘమును మన ఇష్టానుసారంగా కూడా చేయకూడదు. అందుకనే ఇక్కడ అధిపతి ఎవరో? దేవుడే. చెప్పండి, దేవుడే అధిపతి. దీనికి నాయకుడు ఎవడు? దేవుడే నాయకుడు. దీనికి కర్త క్రమక్రియ ఎవరో? దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని కట్టువా అని ప్రయాసపడతాం. మనం ఎంత కాపలా కాల్చినా ఇది కాపాడబడటం కూడా అర్థమే. దేవుడే కాపాడాలి. దేవుడే చెప్పండి, దేవుడే కట్టాలి. మనం సర్వ ప్రయత్నాలు చేసిన ఏమండి నూనె పూసుకొని ఇసుకలో పొందాన్ని అంటున్న వాటికే అంటుదాది తప్ప ఇంకా ఎక్కువ అంటదు ప్రియుల. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో మందల అడుగు జాడలో నీవు నడిస్తే నీకు తెలియదు కదా శూలమితి, నీవు నేర్చుకోలేదు కదా, నీకు క్రమమేంటో తెలియదు కనుక ఇదిగో నువ్వేం చేయాలి? మందల అడుగు జాడలను బట్టినాడు. తెలియనిది నేర్చుకో. నీకు ఏదైనా ఎరగలేవనుకో, నీవు ఎరిగి దాని ప్రకారంగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ప్రియులారా, సంఘాలను పాలించేవారు, సంఘములో ఆ క్రమాలు మార్చేవారు, అనేక పరిస్థితులు మార్చుతున్నవారు అనేక మంది తెలియకనే ఈరోజు ప్రియులారా చాలా మంది కానుకలు వేరే వాళ్ళు పుచ్చుకొనకూడదు, వేరే వారు వాటిని లెక్కేయకూడదు.
ఇంకొకటి, అభిషేకం లేని వానికి కానుకలు ఇవ్వకూడదు. అభిషేకం లేని వారు కానుకలు పుచ్చుకోకూడదు. ఏమంటే అవి శాపగ్రస్తముతో కూడినటువంటివి అంటారు. ఎన్నో క్రమాలు, ఈ క్రమాలన్నీ మనకు తెలియకపోయినా నేర్చుకుంటామంటే నేర్చుకోం, వాటిని పాటిస్తామంటే పాటించు. నలుగురితో కులంతో అన్నట్టుగా దేవునికి స్తోత్రం. ఆ రకమే కాదు కానీ ప్రియులారా, మనం మందల అడుగు జాడలను బట్టి నడవాలి. ఒక్క మాట చెప్తాను, అబ్రహాము యాజకుడు అభిషిక్తుడైన మెల్కీసెదెకుకు ఏం చేశాడంట? 10వ వంతు దశమ భాగం ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకునకు. అంటే దేవునికి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి అదే ప్రకారం మన జీవితాలు కూడా దైవ సన్నిధిలో ఒక క్రమమైన రీతిలో మనం నడిపించబడుతూ, ఇదిగో ప్రియులారా, మందల అడుగుజాడలు నడిచి ప్రభు ఇచ్చేటువంటి ఆ మహిమ రాజ్యమును స్వతంత్రించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి ఇచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనల్ని